ప్రైవేట్ భూములు కబ్జా చేయడానికి జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చారని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ్మలపల్లె టీడీపీ అభ్యర్థిని దాసరపల్లి జయచంద్రారెడ్డిని ఆశీర్వదించాలని ఆయన సతీమణి కల్పనారెడ్డి ప్రచారం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కనిగిరి పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండ్ సెంటర్లో 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్నట్లు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఎర్రచంద్రం ప్రైవేట్ డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎర్రచంద్రం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులిచ్చారు. సొంత ఊరు చంద్రగిరి వదిలి కుప్పానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుకు బంగపాటు తప్పదని ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప అన్నారు. ఆయన తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసి చంద్రగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం నుండి దాదాపుగా 60,000 మంది ఇక్కడ పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తున్నారని, కనిగిరికి అనేక రకాల పరిశ్రమలను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వలసల్ని నివారిస్తామన్నారు. కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎస్సీలకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మిడుతూరు మండలం కాజీపేట గ్రామంలో బాబు సూపర్ 6 డోర్ టు డోర్ ఎన్నికల శంఖారావం. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు డోర్ టు డోర్ తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలు ప్రచారం చేశారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. జగన్ ఒక మహానటుడు, మాట నిలబెట్టుకుంటా అన్నాడు, మడమ తిప్పను అన్నాడు, అందరి మెడలు విరిచేశాడని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బామని మండలం పోరాటానికి ముందుండే పోరాటమైన మండలమని అన్నారు. జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటిపై పేర్ని నాని అనుచరులు రెచ్చగొడుతూ హల్చల్ చేశారు. బాణసంచ కాల్చుతూ జనసేన నాయకుడు కర్రీ మహేష్ ఇంటి మీదకి విసరడం జరిగింది. సంగారెడ్డిపట్నం బ్రాహ్మణవాడలోని సట్టి హనుమాన్ దేవాలయంలో పూర్వభద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమంతుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురంలో చెక్ పోస్ట్ వద్ద భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు ఆనందపురం పోలీసులు. ఈ తనిఖీలో 3 వాహనాలను 6 నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సిద్ధాపురం గ్రామంలో వినూత్న రీతిలో స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భజన చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి ఆయన కూడా కాసేపు భజన చేశారు. జగన్మోహన్ రెడ్డి అమలు కాని హామీలిచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఓట్ల కోసం పాకులాడుతున్నాడని, సిపిఎస్ రద్దు, మద్య నిషేధం అమలు చేసి ఓట్లు అడగాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాకూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఉదయగిరి మండలంలోని దాసరపల్లి, గుడి, నర్వ తదితర ప్రాంతాలలో జనసేన జిల్లా కార్యదర్శి ఆలూరి రవీంద్రతో కలిసి పర్యటించారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చౌటూరి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలకొండ
దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిర్వహించిన సభకు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. కాటారం మండలం దామిరకుంట గ్రామంలో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్ హనుమాన్ నగర్ లో గల శ్రీరామ భక్త అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేసవికాలం దృష్ట్యా పెరుగు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ కొంతం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి గెలిచేది పెద్దపల్లి ఎంపీ సీటేనని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గెలిపించేందుకు చేతి గుర్తుపై ఓటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ దగ్గర వృద్ధులు పెన్షన్ కోసం పడిగాపులు పడుతున్నారు. పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులకు కనీస సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు.